కాళేశ్వరంలో సరస్వతి అంత్యపుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. అద్వైతానంద భారతి, శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు కాళేశ్వరం చేరుకుని సరస్వతి నది పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంకు చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతీ అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో మార్మోగింది. తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ తరపున స్వామీజీకి శేష వస్త్రాలు సమర్పించి సన్మానించారు. పుష్కరాల సందర్భంగా నదిలో స్నానమాచరించటానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రద్దీ నెలకొంది. చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య పుణ్యస్నానాలు ఆచరించారు. సైకతలింగం తయారు చేసి పసుపు, కుంకుమలతో పూజించారు. మహిళలు ప్రవాహంలో దీపాలను వదిలారు. ద్విలింగాలను కనులారా వీక్షించి మహాదేవుడిని ఆరాధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.